చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ పేలి ఛార్జింగ్ పెడుతూ ఉండగా బ్లాస్ట్ అయినట్లుగా తెలుస్తుంది. స్పాట్లోనే అక్కడ ఒక మహిళ మృతి చెందినట్లుగా కూడా మనకి సమాచారం. ఛార్జింగ్ పెట్టి వదిలేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందా? ఎలక్ట్రిక్ వాహనాలు పెరగడంపై ఇప్పుడు సర్వత్రా ఆందోళన కలిగిస్తున్న విషయం. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ లైవ్ లో అందించే ప్రయత్నం చేస్తారు. అసలు అక్కడ ఏం జరిగింది అనే సమాచారాన్ని తెలియజేస్తారు. ఎస్ సుదర్శన్, ఏంటి ఎలక్ట్రిక్ స్కూటర్ పేలి మహిళ స్పాట్ లో చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఆ ఛార్జింగ్ పెట్టి వదిలేయడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా? అసలు ఏం జరిగింది? మారుతున్న కాలానికి అనుగుణంగా అన్ని కూడా ఎలక్ట్రికల్ వస్తువులు ఎక్కువగా వినియోగంలోకి వస్తున్నాయి. అందులో భాగంగా ముఖ్యంగా రవాణా వస్తువులు అంటే ఎలక్ట్రికల్ బైకులు, ఎలక్ట్రికల్ వినియోగం పెరుగుతున్న నేపథ్యానికి ఎలక్ట్రికల్ వాహనాలు వాడే వాళ్లకు ఇది ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక ఎలక్ట్రికల్ బైక్ ఇంట్లో ఛార్జింగ్ పెట్టున్న సమయంలో హఠాత్తుగా పేలడంతో ఒక మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన సంఘటన కడప జిల్లాలో జరిగింది. ఎర్రగుంట్ల మండలం కోట్లదుర్తి గ్రామంలో రాత్రి ఒక ఇంట్లో ఒక ఎలక్ట్రికల్ బైక్ ఛార్జింగ్ పెట్టారు. అయితే తెల్లవారుజామున 3 గంటల సమయంలో అది ఒక్కసారిగా బ్యాటరీ బ్లాస్ట్ అవడంతో ఆ పక్కనే సోఫాలో పడుకుని ఉన్నటువంటి వెంకటలక్ష్మ అనే 60 ఏళ్ల ఆ బ్లాస్ట్ కు అక్కడే తీవ్రంగా గాయాల పాలై చనిపోయిన పరిస్థితి. ఆమె మృతదేహాన్ని ప్రొద్దుటూరు ప్రభుకి అయితే ఎలక్ట్రికల్ వస్తువులు ఛార్జింగ్ పెట్టుకుంటే ఎంత దూరమైనా ప్రయాణించవచ్చు, పెట్రోల్ ఖర్చు తక్కువగా ఉంటాయని ఎక్కువ మంది ఈ మధ్య కాలంలో ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. అయితే వాటిని ఛార్జింగ్ పెట్టే విషయంలో కొనేటప్పుడే అమ్మకందారులు కొన్ని రిస్ట్రిక్షన్స్ చెప్తారు, కొన్ని నిబంధనలు పాటించాలని సూచిస్తారు. అయితే వాటిని సరిగ్గా వినియోగించడంలో తేడాలు వస్తే ఇలాంటివి సంభవిస్తాయి. ఒక బ్యాటరీ దాని కెపాసిటీ ఎంత ఉందో అంతవరకు ఛార్జింగ్ రూపంలో ఎలక్ట్రిసిటీని తీసుకుంటుంది. ఆ ఛార్జింగ్ ఫుల్ అయిన తర్వాత తీసుకునే ప్రతి ఎలక్ట్రిసిటీ మీద ఆ బ్యాటరీ హీట్ అవుతూ వస్తుంది. అలా ఓవర్ హీట్ అవ్వడం వల్ల అది పేలిపోతూ ఉంటుంది. కాబట్టి రాత్రి సమయాల్లో బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టి పడుకో, గంటల తరబడి వదిలేయొద్దు అంటూ పదే పదే కూడా ఈ ఎలక్ట్రికల్ వస్తువులు వాడుతున్న వాళ్ళకు చెప్తూ ఉంటారు. ఆ సందర్భాల్లో మనం సెల్ ఫోన్లు ఈ విధంగా అంటే రాత్రంలో పడుకునేటప్పుడు ఛార్జింగ్ పెట్టి పడుకునేసరికి అది తెల్లవారుజాము అయ్యేసరికి ఓవర్ హీట్ అయిపోతుంది. బ్యాటరీ ఫుల్ అయిన తర్వాత కూడా అలాగే ఛార్జింగ్ మోడ్ లోనే పెడితే అది పేలిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ బైక్ విషయంలో కూడా అదే జరిగింది. వాళ్ళు రాత్రి 9-10 గంటల సమయంలో ఎలక్ట్రికల్ స్కూటీకి ఛార్జింగ్ పెట్టారు. ఇంటిల్లిపాది కూడా అందరూ నిద్రపోయారు. అయితే ఈ వరండాలో ఛార్జింగ్ పెట్టినటువంటి స్కూటీ పక్కనే ఉన్నటువంటి సోఫాలో ఆరు బయట ప్రశాంతంగా ఉంటుందని ఈ మహిళ ఆ సోఫాలో పడుకుని ఉంది. ఛార్జింగ్ పెట్టుకోవడానికి అనుకూలంగా అక్కడే ప్లగ్ ఉండడంతో ఆ సోఫా పక్కనే ఈ ఎలక్ట్రికల్ స్కూటీని కూడా ఛార్జ్ చేస్తున్న పరిస్థితి. అయితే 9-10 గంటల సమయంలో ఛార్జింగ్ స్టార్ట్ అయింది తీసుకోవడం, ఆ సుమారు 12-1 గంట సమయానికే బ్యాటరీ ఫుల్ అయిపోయింది. అంటే కంటిన్యూస్ గా 4 గంటలు పెడితే ఏ స్కూటీ బ్యాటరీ అయినా కూడా ఫుల్ అయిపోతుంది. దానికి కెపాసిటీ అంటే ఫుల్ బ్యాటరీ కెపాసిటీ 4 గంటల్లో పూర్తిగా తీసుకుంటుంది అని చెప్తూ ఉంటారు. ఆ నేపథ్యంలోనే 1:30 సమయంలో బ్యాటరీ ఫుల్ అయింది. అప్పటి నుంచి కూడా తీసుకున్నటువంటి ఎలక్ట్రిసిటీ మొత్తం కూడా ఓవర్ ఇక్కడ హీట్ మనం కూడా బ్యాటరీ చూస్తున్నాం. అంటే విజువల్ లో అయితే పేలిపోయింది. మనకి క్లియర్ గా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ స్కూటీ కూడా పేలిపోయి పూర్తిగా నల్లగా మాడిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం అక్కడ గోడలు కూడా నల్లగా మాడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దీని అంతటికీ అక్కడ మనం చూడొచ్చా అజాగ్రత్త వల్లే ఈ రోజు ఈ సంఘటన చోటు చేసుకుందని అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అజాగ్రత్త. ఎందుకంటే వాడే వాళ్ళందరూ దీనిపైన అనుభవం ఉంటుంది, దీనిపైన అవగాహన ఉంటుంది. అయితే ఇక్కడ ఆ అవగాహన లోపించడం వల్లే జరిగింది. బ్యాటరీ ఒకానొక దశలో ఒక బాంబు లాగా అక్కడ శబ్దంతో తీవ్ర వేడితో అది పేలిపోయిన పరిస్థితి. అదే స్పాట్ లో ఒక చిన్నపాటి బాంబు పేలితే ఎలాంటి భయానక వాతావరణం ఉంటుందో అలాంటి వాతావరణం అక్కడ చోటు చూసుకుంది. పక్కనే ఉన్నటువంటి ఏదైతే బ్యాటరీ పేలిందో ఆ బైక్ మొత్తం కూడా పూర్తి అంటే ఇనుము లోపల ఉన్నటువంటి ఇనుము తప్ప మిగిలిన బాడీ మొత్తం కూడా పూర్తిగా కాలిపోయింది. దాని పక్కనే ఉన్నటువంటి కూడా పూర్తిగా మసిబారిపోయిన పరిస్థితి. అదే పరిస్థితుల్లో పక్కనే ఉన్నటువంటి మనిషి ఏ విధంగా గాయాల పాలవుతాడో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే విధంగా తీవ్రంగా గాయాల పాలైనటువంటి వెంకటలక్ష్మ అనే మహిళ
ఆమె అక్కడికక్కడే మృతి చెందిన పరిస్థితి. అంటే తమను సులువుగా ఎక్కడికైనా తీసుకెళ్లే బైకే ఒక బాంబులాగా మారి వాళ్ళ ఇంటి వరండాలోనే పేలిన సంఘటన ఇది. దాంతోనే ప్రమాదం జరిగింది. ఇంట్లో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా మరోసారి సుమన్ టీవీ చెప్తుంది, ఎలక్ట్రికల్ వస్తువులు వాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఎలక్ట్రికల్ బైక్ వేగంగా ఎక్కడంటే అక్కడ తిరిగి వచ్చిన తర్వాత ఛార్జింగ్ లో అయి ఉంటుంది. లో అయిన వెంటనే వచ్చిన వెంటనే దాన్ని ఛార్జింగ్ మోడ్ లో పెట్టడం కూడా ప్రమాదకరం. అలా పెట్టినప్పుడు మాక్సిమం 4 అవర్స్ కంటిన్యూగా పెట్టాలి. అంత ఎక్కువ ఛార్జింగ్ మోడ్ లోకినా ఎలక్ట్రికల్ స్కూటీలు పెడితే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి ప్రమాదాలే సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రికల్ స్కూటీలు కొనే ముందే వాటి ప్రికాషన్స్ అన్ని కూడా తెలుసుకోవాలి. వాటి యొక్క సూచనలు సలహాలు కూడా పాటించాలి. ఆ విధంగా వాడడం ద్వారానే సేఫెస్ట్ అవుతుంది. అంటే తక్కువ ఖర్చుతో దానికి అనుకూలంగా ఉంటుంది. అదే విషయంలో పొరపాటు జరిగితే మాత్రం చివరికి అదే బైకు ప్రాణాలు తీసే ప్రమాదం కూడా ఉంటుందని ఈ ఉదంతం ద్వారా మనకు అర్థమవుతుంది. మొత్తం మీద ఈ సంఘటన అయితే చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇంట్లోనే పేలినటువంటి ఎలక్ట్రిసిటీ కారణంగా ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. రైట్ సుదర్శన్. ఎస్, ఇక్కడ మొత్తంగా మనమైతే చూడొచ్చు. అంటే ఒక అజాగ్రత్త వల్ల ఒక చిన్న మనం ఎలక్ట్రిక్ వస్తువు కానీ వాట్ ఎవర్ ఏదైనా కొంటేనే దానికి చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఉంటాము. దానికి ఇప్పుడు మొబైల్ కొన్నా కూడా దానికి ఎంత ఛార్జింగ్ పెట్టాలి, ఎంత మేర పెట్టాలి అనేది మనం ముందే ఆలోచిస్తూ ఉంటాం. ఆ ప్రోడక్ట్ కొన్నప్పుడు కూడా దాని గురించి క్లియర్గా అక్కడ సేల్స్ మ్యాన్స్ కానీ కంపెనీస్ కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాయి. మీరు ఎంతసేపు ఛార్జ్ చేయాలి, లేకపోతే ఒక వస్తువుని ఏ విధంగా వాడాలి అనేది అయితే కొన్ని నియమాలు వాళ్ళు మనకి చెప్తూ ఉంటారు. ఈరోజు ఒక చిన్న అజాగ్రత్త వల్ల ఫుల్గా బ్యాటరీ ఛార్జ్ అయిపోయిన తర్వాత కూడా ఈరోజు నిండు ప్రాణం పోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈరోజు మనం అక్కడ చూడొచ్చు. ఇప్పుడు మీరు నిజంగానే మీరు ఎలక్ట్రిక్ స్కూటీ వాడుతున్నారా, అయితే జాగ్రత్త పడాల్సిందే అని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆదమర్చి ఉంటే ప్రాణాలు పోవచ్చు. తరచూ ఎలక్ట్రిక్ వాహనాలు పేలుతూ ప్రాణాలు తీస్తున్నాయి. అంటే గతంలో కూడా మనం చూసాం. నాట్ ఓన్లీ ఈరోజు కడప ఇన్సిడెంట్, మనం గతంలో కూడా చాలా వరకు చూసాం. పేలిపోయిన పరిస్థితులు కనిపించాయి. ఎండలో ఉండి కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ పేలిపోయిన పరిస్థితి, స్కూటర్స్ని కూడా మనం చూసాం. కొన్ని పెట్రోల్ కార్లు కూడా ఎండకి పేలిపోయిన పరిస్థితిలో మనం చూసే నేపథ్యంలో ఈరోజు ఈవీ వెహికల్స్ ఈరోజు మనము సోషల్ మీడియాకు అనుగుణంగా కూడా వెళ్ళిపోతున్నాం. టెక్నాలజీ పెరుగుతుంది, మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాను అనుకరిస్తూ కూడా మన జీవన విధానం కూడా మారిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈవీ వెహికల్స్కి కూడా మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. అలాగే ఈవీ స్కూటర్స్ అయితే ఏంటి, ఈవీ కార్స్ అయితే ఏంటి, ఇప్పుడు మార్కెట్లో ఎక్కువగా మనము చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పెట్రోల్ డీజిల్ తగ్గుతుంది. మనం ఛార్జింగ్తో ఎంత దూరం అన్నా వెళ్ళిపోవచ్చు. మినిమం 500-600 మీటర్స్ అని చెప్పి కూడా ఆలోచించి ఈరోజు ఈవీ వెహికల్స్కి మనం ఇంపార్టెంట్ ఇస్తున్న తరుణంలోనే చాలా ఘోరాలు కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజే కాదు, మనం గతంలో కూడా చాలా వరకు చాలా ఇన్సిడెంట్స్ చూసాం. అది అవగాహన లోపమా లేకపోతే అజాగ్రత్తనా అనేది అయితే మనం వాడేవాళ్ళం ఎవరైతే వాడుతున్నారో దాన్ని అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి. వాటికి ఏ రూల్స్ ఉంటాయి, ఎలాంటివి పాటించాలనేది కూడా క్లియర్గా తెలుసుకుని ఒక ప్రోడక్ట్ మనం వాడుతున్నామంటే దాని గురించి ఖచ్చితంగా అవగాహన ఉండాలి అని కూడా నిపుణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో సుమన్ టీవీ కూడా మీకు ఒక అడ్వైజ్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏ ఉదంతంతో అందరం కూడా కొంచెం అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎస్, ఇప్పుడు తాజాగా కడప జిల్లాలో కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే 62 ఏళ్ల లక్ష్మమ్మ స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఆమె అనుకొని ఉంటుందా నేను ఈరోజు చచ్చిపోతాను అని చెప్పి, అంతా ఒక నిమిషంలో జరిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఇక్కడ అజాగ్రత్త, మన నిర్లక్ష్యమే ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎర్రగుంట్ల మండలం పోట్లతుర్తిలో ఈ ఘటన జరిగింది. ఎలక్ట్రిక్ స్కూటర్కి ఛార్జింగ్ అవుతూ ఉండగానే ఒక్కసారిగా పెద్ద పేలుడు సంభవించింది. ఆ విజువల్స్ కూడా మీరు సుమన్ టీవీ స్క్రీన్ మీద అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఒక స్కూటర్ వల్ల అక్కడ ఎంత దారుణమైన ఇష్యూ జరిగింది, ఎంత దారుణంగా ఆ పరిస్థితి అంతా మారిపోయిందో కూడా మనం చూసాం. ఏదైనా పెద్ద బ్లాస్ట్ జరిగితే ఏ విధంగా ఉంటుందో అంత భయానకంగా అక్కడ చుట్టూ ఉన్న సిచ్యువేషన్ కూడా, ఆ ఇల్లు గోడలు కూడా నల్లగా మాడి మసైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, దీంతో పక్కనే నిద్రిస్తున్న వెంకట లక్ష్మమ్మ శరీరం మొత్తం కూడా కాలిపోయిందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 2 ఏళ్ల కిందట వారు ఎలక్ట్రిక్ స్కూటీ కొనుగోలు చేశారు. ఎప్పట్లాగే దానికి ఛార్జింగ్ కూడా పెట్టామని చెప్తున్నారు. కానీ ఊహించని విధంగా అది పేలిపోవడం, వెంకట లక్ష్మమ్మ ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పేరుడు ధాటికి మంటలు మొదటి ఫ్లోర్ వరకు కూడా వ్యాపించాయని కూడా చెప్తున్నారు. పక్కనే ఉన్న అనేక వస్తువులు కూడా కాలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మనకు ఆ విజువల్స్ కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి.
ప్రమాదానికి కారణమయ్యే అనేక మాటలైతే వినిపిస్తున్న సిచ్యువేషన్. బట్ ఛార్జింగ్ పెట్టి వదిలేయడంతో ఏ ప్రమాదం జరిగినట్టుగా అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు.